ఏది ఎంతమందికి ఉందండి ఈ నూతన సంవత్సరము నేను సాధించాలి అన్నవారు ఉన్నట్లయితే హల్లెలూయా చెప్తారా? నూతన సంవత్సరంలో దేవుని జయకరమైన కార్యములు నా జీవితంలో జరగాలని ఆశతో ఉన్నవారు ఆమేన్ అని పలకండి. ఆమేన్, ఆమేన్. మన జీవితంలో మొదటి సర్వీస్లో చెప్తూ వచ్చాను, మన జీవితంలో దేవుడు ఎప్పుడు మంచి చేయాలని ఆశపడే దేవుడు అండి. అనేక సార్లు మనము తప్పుడు మార్గాలు, షార్ట్ కట్స్ వెతుకుతూ దేవుడు కార్యము దేవుడు జరిగించక ముందే మనము ప్రయత్నిస్తుంటాం, ఆవేశపడుతూ ఉంటాం. సారా చూస్తారు కదా, దేవుని ఉద్దేశము, ప్రణాళిక, నీకు నీ సొంత గర్భము నుండి నీకు కుమారుడు పుడతాడంటే ఆవేశంతో లేదు ఇట్స్ టేకింగ్ టైమ్, సో ఐ బెటర్ టేక్ ది థింగ్స్ మ్యాటర్ ఇన్ మై ఓన్ హ్యాండ్స్ అని అనుకుంది. అందుకనే ఇప్పటి వరకు, నేటి వరకు ఆ నష్టము, దాని ప్రతిఫలం చూస్తున్నాం. ఈ సంవత్సరం దేవుడు జరిగిస్తాడు అని మీకు వాగ్దానం వచ్చినట్లయితే అడ్డదారులు తీయకండి. దేవుడు ఎప్పుడు కూడా హిస్ పర్ఫెక్ట్ విల్ ఇస్ ఫర్ అస్ టు బి, మనం ఎప్పుడు కూడా ఆయన చిత్తంలో ఉండాలని, ఆయన చిత్తానుసారంగా జీవించిన వారికి ఎప్పుడు కూడా మేలే జరుగుతుంది. నమ్ముతున్నారా? మేలు జరిగించే దేవుడు, మేలు చేయుట యందు ఆనందిస్తున్నాను అని చెప్పే దేవుడు మన దేవుడు. మనము సమయానికి పరిమితులు అయ్యాము, కానీ దేవుడు సమయానికి పరిమితుడు కాడు. He put us in this time limit, but God is out of time limit. అర్థమవుతుందా అండి? ఆయనకి అంతం ఎలా ఉంటుందో ముందు నుండే, మొదటి నుండే, ఆది నుండే ఎరిగిన దేవుడు. కాబట్టి ద ఎండ్ ఫర్ యూ, ఫర్ హిస్ పర్ఫెక్ట్ విల్ ఏంటంటే మీకు మేలు చేయాలని ఆశ దేవుడికి. దేవుడు నా జీవితంలో మేలు జరిగిస్తాడని ఆయన హస్తం కింద దాగి ఉండాల్సిందే మనమందరం. ఆయన బలిష్టమైన చేతి కింద ఉన్నట్లయితే దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. ఆయన పేరు మంచివాడు. ఏంటండి ఆయన? ఎవరండి ఆయన? ఎవరండి? అపవాది చెప్తున్నాడు మంచివాడేనా? అవ్వతోటి మంచివాడేనా? నిజంగా చెప్పాడా? నిజంగా చేయమన్నాడా? మంచివాడైతే ఇట్లా. లోకంలో చూడండి, మోస్ట్ ఫేమస్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఏంటి? ఇఫ్ గాడ్ ఇస్ గుడ్, why is he letting harm happen? If God is good, why these disasters? If God is good, what do you say? Is God good or not? నా దేవుడు మంచివాడు. ఆమేన్.